2900 మంది ఉన్న ప్రభుత్వ పాఠశాల వర్షం పడితే నేట మునిగి అడుగు పెట్టేందుకు వీలు లేకుండా ఉండేది. విశాఖ మధురవాడ పరిధిలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒకప్పటి దుస్థితి ఇది. మంత్రి నారా లోకేష్ చొరవతో సరికొత్త హంగులతో సర్వాంగ సుందరంగా మారింది. ప్రైవేట్ పాఠశాలకు తీసిపోని విధంగా తయారైంది. డిజిటల్ ప్యానెళ్ల ద్వారా విద్యార్థులకు బోధన, ల్యాబ్ సౌకర్యాలు, విద్యార్థులకు క్రీడల కోసం అంతర్జాతీయ స్థాయిలో గ్రౌండ్ను తీర్చిదిద్దారు. రేపు మంత్రి లోకేష్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ గ్రౌండ్పై మా ప్రతినిధి కృష్ణం నాయుడు కథనం. ఇదేదో అంతర్జాతీయ క్రికెట్ ఆడేటువంటి క్రికెట్ నెట్ అనుకుంటే పొరపడినట్లే ఇది ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి నెట్. అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో చంద్రంపాలెం పాఠశాలలో ఇక్కడ దివీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంగణాన్ని అన్ని రకాల ఆటలకు సంబంధించినటువంటి గ్రౌండ్లు ఏర్పాటు చేశారు, ట్రాక్లు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ పాఠశాల నుంచి జాతీయ స్థాయిలో అనేక మంది విద్యార్థులు కూడా రాణించారు. ఆ విద్యార్థులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గ్రౌండ్ పైన, మౌలిక సదుపాయాల పైన ఎలాంటి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారో వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. మా స్కూల్లో లైబ్రరీ ఉంది, బయాలజీ ల్యాబ్ ఉంది, ఫిజికల్ ల్యాబ్ ఉంది, నెక్స్ట్ ఏఏ ల్యాబ్ కూడా ఉంది. మాకు ఈ ల్యాబ్స్లో చాలా సార్లు యాక్టివిటీస్ చేయిస్తారు. ఆ యాక్టివిటీస్ వల్ల మేము చాలా బాగా అన్ని అర్థం చేసుకొని చదవగలుగుతున్నాము. అందులోనూ మా స్కూల్లో MDM కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా చాలా బాగుంటుంది. మా స్కూల్లో ఇంతకుముందు ప్యానెల్స్ అవి ఉండేవి కాదు, జస్ట్ టీచర్స్ బ్లాక్ బోర్డ్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేసేవారు. కానీ ఇప్పుడు మాకు ప్యానెల్స్ అనేవి వచ్చాయి. మాకు ప్యానెల్లో వీడియోస్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా నచ్చింది. మాకు అన్నీ చాలా బాగా అర్థమవుతున్నాయి. ప్రతి ఒక్కటి కూడా మా స్కూల్లో అవైలబుల్గా అయ్యేటట్టు అన్నీ చూస్తున్నారు. మా స్కూల్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కన్నా బాగా రిమోడలింగ్ అవుతుంది. అండ్ ఎడ్యుకేషన్ పరంగా అయితే ప్రైవేట్ స్కూల్లో కన్నా బాగా చెప్తున్నారని మాకు అనిపిస్తుంది. నాకైతే ఈ స్కూల్ ఈ సంవత్సరం జాయిన్ అయ్యాను. నాకంటే ఈ స్కూల్ ముందు వచ్చినప్పుడు అయితే ఇది చాలా గెత్తరగోళంగా మెట్రో రోడ్ అది ఉండేది. ఇప్పుడైతే డివిజువల్ కూడా మంచి గ్రౌండ్ని మంచినది ఏర్పాటు చేశారు. స్కూల్లో అది కూడా చాలా బాగుంది. అంటే పిల్లలు ఎక్కువ మంది ఉండడం చాలా బాగుంది. IFFL అన్నీ ఉన్నాయి. ఒకప్పుడు నార్మల్ కోర్టులు ఒక్కొక్క కోర్టు ఉండేది కాదు. కోచెస్ కూడా అంత అవైలబుల్ ఉండేవారు కాదు. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్క కోర్టు ఉంది. ప్రాక్టీస్ చేసుకోవడానికి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ప్రాక్టీస్ చేసే అన్ని అవసరమైన బాల్స్ వచ్చేసి దాని కిట్స్ వచ్చేసి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. బెస్ట్ కోచింగ్ కూడా ఇస్తున్నారు. 2906 మంది స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పాఠశాల. ఇక్కడ గత సంవత్సరం మా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు వచ్చినప్పుడు చాలా అధ్వానంగా ఉండేది, చూసి చాలా మనస్తాపం చెంది వెంటనే బాగు చేయించిన ఉద్దేశంతో చక్కగా దీనికి ఒక ప్రణాళిక వేసి సర్వాంగ సుందరంగా ఇంటర్నేషనల్ స్థాయిలో గ్రౌండ్ని మొత్తం కూడా మాకే ఆశ్చర్యం వేస్తుంది. కలలో ఉన్నామా అన్నట్టుగా అనిపిస్తుంది. అంత చక్కగా చేశారు. ఇక్కడ వాటర్ ఎప్పుడు వస్తుంటుంది అనేసి దీనికి అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ కూడా చేయించారండి. సుమారుగా 45 లక్షలతో మొట్టమొదటిగా కేవలం స్కూల్లో గ్రౌండ్ని మాత్రమే అప్పటి ఉన్నటువంటి పరిస్థితుల్లో మట్టిని తీసి మట్టిని ఫిలప్ చేసి కాస్త కాంపాక్ట్ చేసి నీళ్లు నిలవకుండా ఉండడానికి వీలైనంతగా తయారు చేసి ఇవ్వమనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టి తరువాత ఆ ప్రాజెక్ట్ని పిల్లల కోసం వాళ్ళకి కావలసినటువంటి పూర్తిగా ప్లే గ్రౌండ్ని ఏర్పాటు చేయడానికి ఏ విధంగా అవుతుంది అనే విధంగా మనం తయారు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్లే గ్రౌండ్లో వాటర్ నిలవకూడదని డ్రైన్ని ఏర్పాటు చేసి ప్లే గ్రౌండ్ మొత్తం తయారు చేసి స్కూల్ని పూర్తిగా CC ఫ్లోరింగ్తో విద్యార్థులందరూ కూడా వారికి 3 RO ప్లాంట్లు చిన్నవి స్కూల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా మొత్తం స్కూల్ మొత్తం కూడా క్యారిడార్స్ అన్నిటిలోనూ థీమ్ పెయింటింగ్ చేసి వీటన్నిటికీ సుమారుగా 6,48,00,000 వెచ్చించి వీటన్నిటిని కూడా స్కూల్కి అందించడానికి దివీస్ యాజమాన్యం సిద్ధంగా ఉంది. ఒకప్పుడు ఈ పాఠశాలలోకి వర్షాకాలం అడుగు పెట్టాలంటే విద్యార్థులకంతా పూర్తిగా బృధమయమైపోయినటువంటి గ్రౌండ్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా వసతులన్నీ మారిపోయాయి. దివీస్ యాజమాన్యం కృషితో ఈ పాఠశాలలో 6 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి అత్యాధునిక వసతులతో ఉన్నటువంటి గ్రౌండ్ను చూసి విద్యార్థులు ఆశ్చర్యపోతున్నారు. ప్రైవేటు పాఠశాలలో సైతం ఇలాంటి గ్రౌండ్ లేదని కూడా అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులపైన విద్యార్థుల సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు తమకు ఆడుకునేటువంటి స్థలాలని ఏర్పాటు చేసినటువంటి కృషి చేసినటువంటి ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలుపుతున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణం నాయుడు, ETV న్యూస్, విశాఖపట్నం నుంచి.